ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. వెల్కమ్ టు N1 స్టూడియో న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచకం. H1 వింగ్స్ ఇండియా 2026లో ద్వైపాక్షిక సమావేశాలు. కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ను సందర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని మోడీ పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐరోపా సమైక్యతో కుదిర్చిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. అది శుభసూచకమన్నారు. రిఫార్మా, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అంటూ బడ్జెట్ టోన్లో మాట్లాడారు. ప్రస్తుతం భారత్ రిఫార్మ్ ఎక్స్పోస్లో ముందుకెళ్తుందని, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అలాగే సాంకేతిక మనుషులకు ప్రత్యామ్నాయం కాదని మోడీ అన్నారు. 40 करोड़ देशवासियों के आत्मविश्वास की अभिव्यक्ति था। 140 करोड़ देशवासियों के पुरुषार्थ का लेखा जोखा था और 140 करोड़ देशवासी और उसमें भी ज्यादातर युवा उनके एस्पिरेशंस को रेखांकित करने का बहुत ही सटीक उद्बोधन सभी सांसदों के लिए कई मार्गदर्शक बातें भी कल आदरणीय राष्ट्रपति जी ने सदन में सबके सामने रखी है। सत्र के प्रारंभ में ही और 2026 के प्रारंभ में ही आदरणीय राष्ट्रपति जी ने सांसदों से जो अपेक्षाएं व्यक्त की हैं, उन्होंने बहुत ही सरल शब्दों में राष्ट्र के मुखिया के रूप में जो भावनाएं व्यक्त की हैं, मुझे पूरा विश्वास है कि सभी माननीय सांसदों ने उसको गंभीरता से लिया ही होगा. వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం సందర్భంగా యుఏఈ, సౌదీ అరేబియా, రష్యా, డొమినిక్ రిపబ్లిక్ దేశాల మంత్రిత్వ స్థాయి ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించినట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు. భారతదేశపు ప్రధాన పౌర విమానయాన కార్యక్రమంలో 20 దేశాలు పాల్గొనడం, గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత విమానయాన రంగంపై ప్రపంచ దేశాలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భారతదేశం ఇప్పుడు కేవలం పెద్ద విమానయాన మార్కెట్గా కాకుండా సమగ్రంగా ప్రభావవంతమైన విమానయాన ఎకోసిస్టమ్గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దీనివల్ల గ్లోబల్ భాగస్వామ్యాలు, దీర్ఘకాలిక అంతర్జాతీయ సహకారం పెరుగుతున్నాయని వివరించారు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ను గౌరవ ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా జూ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి.
సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలెడ్జ్ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అదే నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైయర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకించి యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక ఏంటంటే చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ మీద చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫిన్ దాకా తిండి పెట్టిన అజిరాఫిన్ వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన సబ్ టెంపుల్స్లకు చైర్మన్ పదవులను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మంది చైర్మన్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన సబ్ టెంపుల్స్ గాను 8 మందికి చైర్మన్ పదవులను ప్రకటించడం జరిగింది. ముత్యాలమ్మ గుడి, రేణుకమ్మ, వరదరాజస్వామి ఆలయం, దుర్గమ్మ తిప్ప, పాల్వాయి హేమంత్ రాయల్, ధర్మరాజస్వామి ఆలయం, నూతనంగా ఏర్పాటైన ఆలయ కమిటీ చైర్మన్లు మరియు సభ్యులు ఆలయ అభివృద్ధికి సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు. అందరు కూడా భక్తితోని దైవంతో పనిచేయండి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మరి కూటమి ప్రభుత్వం ఈరోజు సబ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు వేయడం జరిగింది. అట్లనే దీంట్లో మరి రెస్పెక్టెడ్ బీజేపీ వర్యులు మన కోల ఆనంద్ గారు, అట్నే కొట్టే సాయి గారు, వాళ్ళందరితో కూడా సంప్రదించ చేశాం. దాంట్లో కొన్ని నేమ్స్ కూడా బీజేపీ నుంచి, జనసేన నుంచి ఇచ్చారు. దీంట్లో భాగంగా మరి ఫస్ట్ దుర్గమ్మ టెంపుల్కి హేమంత్ రాయల్ నుంచి వేసాం నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఏమిది వరదరాజ స్వామి టెంపుల్కి లక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది. దాని తర్వాత కుమారస్వామి టెంపుల్, దీన్ని చైర్మన్గా బీసీ గాండ్ల సుబ్రహ్మణ్యం గారు, బుజ్జి అలియాస్ బుజ్జి, వారికి చైర్మన్ ఇచ్చి కంటిన్యూషన్ మెంబర్స్, సబ్ చైర్మన్స్ వాళ్ళందరినీ కూడా ఇవ్వడం జరిగింది. అట్నే అర్ధనాథేశ్వర స్వామి టెంపుల్, దీనికి సునీతమ్మ గారిని బీసీ మహిళ చైర్మన్ గారు 3వ వార్డు నుంచి పద్మశాలి క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్నే కమింగ్ టు బంగారమ్మ టెంపుల్, బొల్లి సోమశేఖర్ క్యాస్ట్ బై కమ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దెన్ కమింగ్ టు ముత్యాలమ్మ టెంపుల్, దీంట్లో రేణుకాదేవి గారికి చైర్మన్కి ఇచ్చి దాని తర్వాత మెంబర్స్, సబ్ చైర్మన్స్ వాళ్ళది కూడా ఇవ్వడం జరిగింది. అట్నే రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా పోలీసులు ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కిమ్స్ సవేరా ఆసుపత్రి నేతృత్వంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా క్యాంపు ఏర్పాటు చేసి వారికి బీపీ, షుగర్, ఈసీజీ, 2D, ఎకో వంటి పరీక్షలను ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసులకు వారి కుటుంబ సభ్యులతో పాటుగా అన్ని విధాలుగా వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. నమస్తే అండి. సో అందరికీ తెలిసినట్టు జాన్ 1 నుంచి
జనవరి 31 దాకా రోడ్ సేఫ్టీ మంత్ కింద రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ మరియు కిమ్స్ సవేరా హాస్పిటల్స్ అండ్ కీర్తి మెడికల్స్ వీళ్ళ ఆధ్వర్యంలో అందరూ ఆటో డ్రైవర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ డ్రైవర్స్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా మంది మనం చూస్తుంటాము, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉంటది, బట్ నెగ్లెక్ట్ చేసి వాళ్ళు డ్రైవ్ చేయడం జరుగుతుంటది. సో అట్లాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల జరిగేటటువంటి ప్రమాదాలని మనము అవాయిడ్ చేయొచ్చు. దాంతో పాటుగా వాళ్ళందరూ కూడా ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి మరియు రోడ్ సేఫ్టీ కూడా మంచిది. కాబట్టి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ని పోలీస్ వాళ్ళ తరపు నుంచి అండ్ కిమ్స్ హాస్పిటల్స్ అండ్ కీర్తి వాళ్ళ తరపు నుంచి ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఫార్ అరౌండ్ 200 వచ్చి ఉన్నారు. ఇంకా ఈవినింగ్ దాకా ఉంటుందండి. సో ఆల్ ద కమర్షియల్ వెహికల్స్ అండ్ ఆటో డ్రైవర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈసీజీ, ఎకో, 2D ఎకో అండ్ బీపీ, షుగర్ అండ్ ఆల్సో డెంటల్ టెస్ట్. గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన యువత భవిష్యత్తును ఛిద్రం చేసుకునేలా గంజాయి మాఫియా వ్యాపారం విస్తరిస్తుందని వైద్యులు విశ్వనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంయుక్తంగా అనంతపురం నగరంలో సైకిల్ యాత్ర ప్రారంభించారు. అనంతపురం నగరంలో గంజాయి మత్తు పదార్థాల వ్యాపారం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సిగరెట్, చాక్లెట్ల వంటి వాటిలో పరిచయం చేస్తూ యువతను మత్తుకు బానిస చేస్తుందని మానసిక వైద్యులు విశ్వనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఒకసారి మత్తుకు బానిసైన తర్వాత భవిష్యత్ అంధకారం అవుతుందని ఆయన సూచించారు. మత్తు, గంజాయి ముఠాలకు దూరంగా ఉండేందుకు యువత, ముఖ్యంగా విద్యార్థి లోకం చురుగ్గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం ఏమంటే ఈ యొక్క గంజా యొక్క వినియోగం, గంజానే కాదు మిగిలినటువంటి మాదక ద్రవ్యాల యొక్క వినియోగం అనేది రాష్ట్రంలో దినదినం పెరుగుతూ వస్తుంది. అలాగే మన జిల్లాలో చూసామంటే మన యొక్క స్టూడెంట్స్ అందరూ కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క సైకిల్ ర్యాలీ ఈ రోజు నిర్వహించడం జరుగుతోంది. సో ఈ యొక్క గంజా యొక్క పూర్తి నిర్మూలన మరియు మాదక ద్రవ్యాలను విద్యార్థుల నుంచి పారద్రోవడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క అన్ని విద్యార్థి సంఘాలు ఈ రోజు ఒక తాటి మీదకి వచ్చి, అలాగే జిల్లా మానసిక వైద్యాధికారి నేను డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి, సో మన యొక్క జిల్లా నోడల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క స్టూడెంట్స్, లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ కోసము మనం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ ఇంతవరకు మంచి సత్ఫలితాలు ఇచ్చాయి. అలాగే జనాల్లో అవగాహన పూర్తిగా పెరగాలి. ఏదైతే మనం చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మే వాళ్ళు అనే వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసమో లేకుంటే వాళ్ళ యొక్క సంపాదన కోసం అనేది ప్రధానంగా వాళ్ళు దీని యొక్క టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈజీ వే ఆఫ్ మనీ అంటే తక్కువ కష్టంతో తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో సో ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క వయసులో పిల్లలకి ఈజీగా మ్యానిపులేట్ చేయవచ్చు, వాళ్ళ యొక్క మనసుని ఈజీగా వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని మార్చుకునేటువంటి శక్తి ఉంటుంది. సో దీంతో ఏం చేస్తున్నారంటే విద్యార్థులను టార్గెట్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ ఈ మత్తు పదార్థాలు బానిసం చేసి వాళ్ళను మానసిక వికలాంగత్వానికి గురి చేస్తున్నారు. మనం శారీరక వికలత్వం విన్నాం, కానీ ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల ఈ యొక్క విద్యార్థుల్లో చిన్న వయసులోనే మానసిక వికలత్వం, సో ఈ యొక్క దుర్వినియోగానికి అయితే లోనవుతారో వీళ్ళ యొక్క మెదడు పైన చాలా దుష్పరిణామాలు చూపడం వల్ల వీళ్ళ యొక్క అంటే ఈ యొక్క చదువు మీద కావచ్చు, లేదంటే వేరే ఒక వృత్తి మీద కావచ్చు ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోవడం, మానసిక వికలత్వానికి లోనవుతున్నారు. సో ఇటువంటివి జరగకోకుండా మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క విద్యార్థులను మనం రక్షించుకోవాలి. మన భవిష్యత్తు సో మన యొక్క విద్యార్థులే. సో వీళ్ళ యొక్క ఆరోగ్యము మానసికంగా, శారీరకంగా రెండు విధాలుగాను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియా తీవ్రతంగా ఈ రోజు విద్యార్థుల్లోనూ యువత పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని, ఈ రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నివారించాలని, ఎక్కడైతే గంజాయి రవాణా జరుగుతుందో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఒక సైకిల్ యాత్ర నిర్వహించి ప్రధానంగా విద్యా సంస్థల్లోనూ విద్యార్థులకు ఒక అవగాహన సదస్సులు నిర్వహించడం కోసం ఈ రోజు అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాం. ఇప్పటికే మనం చూస్తున్నాం ఆ అనంతపురంలో గానీ, గుంతకల్లో గానీ ఇట్లాంటి చోట డ్రగ్స్ తీసుకునేటువంటి మాఫియా గానీ, డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి మాఫియా ప్రధానంగా పోలీస్ యంత్రాంగంపై దాడి చేసేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అది విద్యార్థులపై మరింత ప్రభావం చూపుతుంది. విద్యార్థుల్ని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోకున్నట్టుగా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేసి దీన్ని వెంటనే నివారించేటువంటి ప్రయత్నం చేయాలా. ఒకవైపు
ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు, విద్యార్థులు, అదే విధంగా మేధావులు అందరూ కలిసి వచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏదైతే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందడుగు వేసింది. ఒకవైపు ఏమో నారా లోకేష్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి ఒక స్లోగన్ ని ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దాన్ని నివారించేటువంటి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ప్రత్యేక కమిటీలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ నివారించాలని ఎస్ఎఫ్ఐ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం హిందూ ధర్మ ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో ఈ రోజు భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని కొన్ని సందర్భంగా సుమారు 10,000 మంది భక్తులు కాలినడకన జంగారెడ్డిగూడెం నుండి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి పాదయాత్రగా తరలివచ్చారు. ఈ పాదయాత్రగా తరలివచ్చిన భక్తులకు కొంతమంది దాతలు మార్గ మధ్యంలోని అల్పాహారం, తేనీరు, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున సుమారు 10,000 మంది భక్తులు జంగారెడ్డిగూడెం నుండి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని హిందూ ధర్మ ప్రచార సమితి అధ్యక్షుడు మురళి తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కాలినడకన వచ్చి భక్తులకు అల్పాహారం, తేనీరు, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామని దొరసానిపాడు గ్రామానికి చెందిన అల్లాడి రాంబాబు తెలిపారు. ఈ భీష్మ ఏకాదశి రోజున కాలినడకన వచ్చి వెంకన్న స్వామిని దర్శించుకున్నట్లయితే ఆయురారోగ్యాలు, అనుకున్న కోరికలు నెరవేరుస్తాయని భక్తులు తెలిపారు. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ద్వారకా తిరుమల పాదయాత్ర. ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం మరియు జంగారెడ్డిగూడెం యొక్క పరిసర ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి భక్తులందరూ కూడా పాదయాత్రగా ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకి, అలాగే 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి కూడా వారి యొక్క ప్రాంతాలను బట్టి, వాళ్ళ యొక్క వెసులుబాటును బట్టి ఈ పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల రావడం జరుగుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బండా మసీదు వద్ద ఆల్తాఫ్ డెంటల్ క్లినిక్ ను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ డెంటల్ క్లినిక్ లో ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డాక్టర్లకు సూచించారు. మొత్తం తీసుకునేవా అన్నా అన్నా ఇంటీరియర్ వస్తాను పార్టీషన్స్ మేజర్లీ I concentrate on equipment only, sir. Today you need equipment. Yes, sir. Yes. It's like a 2 years. It's a major one. Surgery procedures are That is your. This is sterilization. చెప్తాడు నువ్వు నోరు తెరిచినప్పుడల్లా మాస్క్ పెట్టు. Yes, sir. వాడికి కాదు డేంజర్. ఎప్పుడు డాక్టర్ గారిని మన తోసుకుంటూ వస్తాయంటే నేను గుర్తుపడితే ఎవరు అందరినీ తేడా కనిపించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.